నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పేకాట ఆడేవారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులను ఆదేశించింది. విచారణకు క్లబ్ నిర్వాహకులు సహకరించాలని ఆదేశించింది. ఇటీవల తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులు పేకాట నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు 285 మందిని అరెస్ట్ చేశారు. 34 లక్షల నగదు, 128 కార్లు, 40 బైక్లను పోలీసులు సీజ్ చేశారు. చూస్తున్నాం నూజివీడు పేకాట క్లబ్లో బ్యానర్ ఏ విధంగా పెట్టుకుని అక్కడ పేకాట నిర్వహిస్తున్నారో ప్రస్తుతం హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పేకాట ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసుల్ని ఆదేశించింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. జాయిన్ అవుతున్నారు. అశోక్, 10 రోజుల క్రితం నూజివీడులో పేకాట క్లబ్బులపై పోలీసులు దాడి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 285 మంది పేకాట రాయలను 34 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 128 కార్లు, 40 టూ వీలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి వరి తెగించి పేకాట ఆడుకోవచ్చు రండంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇక్కడ పేకాట నిర్వహిస్తూ ఉన్నారు. పూర్తిగా కోర్టు కూడా అనుమతించిందని కూడా చెబుతుండటంతో భారీ స్థాయిలో రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడకు పేకాట ఆడడానికి భారీ స్థాయిలో వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు దాడి చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే పేకాట నిర్వాహకుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పేకాట నిర్వాహకుడికి షాక్ ఇచ్చింది. 13 ముక్కల పేకాట డబ్బులు తో ఆడవద్దని చాలా స్పష్టంగా చెప్పింది. పూర్తిగా విచారణకు సహకరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అశోక్, అంటే కోర్టు ఉత్తర్వు ఉందని చెప్పుకుని బ్యానర్ పెట్టుకుని మరీ వీళ్ళు పేకాట నిర్వహిస్తున్నారు కదా, ఇవి హెచ్చరిక లాంటిది. నిజానికి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వస్తుంది. ఇలాంటిదన్నా విచారణ సందర్భంగా చర్చకు వచ్చిందా అక్కడ? ఖచ్చితంగా 13 ముక్కలకు సంబంధించిన ముక్కలు, అలానే డబ్బులతో పేకాట ఆడవద్దు, ఇది చట్టరీత్యా నేరం అని కూడా చెప్పింది. ఖచ్చితంగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చేసింది. దాంతో పాటుగా ఎవరైతే పేకాట క్లబ్ నిర్వహణలు ఉన్నారో వాళ్ళని విచారణకు సహకరించాలని కూడా హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓకే అశోక్, థ్యాంక్ యూ. అసలు ఈ పేకాట కేసు దర్యాప్తు ఎలా జరుగుతోంది? పూర్తి వివరాలు అందిస్తారు విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్. అశోక్, చెప్పండి. చూస్తున్నాం నూజివీడులో ఏకంగా భారీ స్థాయిలో పెద్ద లగ్జరీ కార్లు అక్కడికి వస్తున్నాయి. మొత్తం రాష్ట్రం చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వు ఉందని చెప్పుకుని మరీ ఇక్కడ పెద్ద ఎత్తున జూదం నడుస్తోంది. ఎలా సాగుతోంది దర్యాప్తు? హైకోర్టు చెప్పిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? ముందు మొదటి నుంచి కూడా ఈ ఏదైతే రిక్రియేషన్ క్లబ్ అనే పేరు మాటున్నా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. కేవలం ఈ పేకాట దానికి సంబంధించి కూడా గడిచిన 3-4 నెలల నుంచి కూడా తమకు కోర్టు అనుమతితో పర్మిషన్ ఉందంటూ కూడా ఒక బోర్డు పెట్టి మరి ఈ మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ వాళ్ళు ఈ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇది టీడీపీ అటు మంత్రి కొలుసు పార్థసారథి ప్రధానమైన అనుచరులు ఎవరైతే ఉంటారో వారికి అనుసరణలోనే ఈ పేకాట అనేది నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా కోర్టు అనుమతి ఉందన్న ఒకే కారణంతో అటువైపుగా కూడా కన్నెత్తి చూడడం పరిస్థితి. దీంతో ప్రతిరోజు కూడా దాదాపుగా 30 నుంచి 40 లక్షల రూపాయల అక్కడ జోగ క్రీడ అయితే కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తరచూ అక్కడ ఉన్న స్థానికుల నుంచి గడిచిన 3 నెలలకు వరుసగా ఫిర్యాదులు రావడంతో ఒకసారిగా పోలీసులు రైడ్ చేశారు. దాదాపుగా 285 మందిని ఈ పేకాట ఆడుతున్న వారందరినీ కూడా వాళ్ళు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. వారందరినీ కూడా కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. పెద్ద ఎత్తున కార్లు కావచ్చు, బైకులు, అలాగే 32 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏ రోజైతే పోలీసులు రైడ్ చేశారు దాదాపుగా 24 గంటల పాటు అక్కడ ఉన్న వారందరినీ కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు అక్కడే నిర్బంధించిన పరిస్థితి. ప్రధాన కారణం పొలిటికల్ పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం. ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే ఇదంతా కూడా నడిపిస్తున్నారు. తమకు కేవలం కోర్టు అనుమతి ఉంది అనే ఒకే ఒక బోర్డును పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు రైడ్ చేసిన క్రమంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా చాలా ఖచ్చితంగా చెప్పింది, నిర్వాహకులు ఎవరైతే ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. కేవలం 13 ముక్కల ఆట ఆడుతున్నామని చెప్పి ఆ నేపథ్యంలోనే ఒక సెపరేట్ గా టేబుల్స్ ఏర్పాటు చేసి 5,000, 10,000, 25,000, ₹1,00,000 ఇట్లా డిఫరెంట్ కేటగిరీలుగా విభాగాలుగా విభజించి పేకాట ఆడుతున్న వారందరినీ కూడా ఆకర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కేవలం
ఇటు నూజివీడు తిరువురు నియోజకవర్గాలే కాకుండా ఆ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ఎవరైతే పేకాట రైళ్లు ఉంటారో వారందరూ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు, వారందరూ కూడా తీసుకొస్తున్నారు. మనం ఆ రోజు జరిగిన రైల్లో చూస్తేనే దాదాపుగా అంతమంది పట్టుబడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా పేకాట ఆడుతున్న సమయంలో ఇంతమంది ఒక్కసారిగా పోలీసులకు పట్టుబడిన పరిస్థితి కూడా లేదు. కేవలం అన్ని చోట్ల ఇదే తరహాలో పేకాట్లు నిర్వహిస్తున్నారు. నేరుగా మంత్రి నియోజకవర్గం కావడంతో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ దొరికింది. టీడీపీ పార్టీ నేతలే దీని వెనక పూర్తిగా ఉన్నారు కాబట్టి ఎవరైతే నిర్వాహకులు అశోక్ కావచ్చు, అలాగే అప్పారావు వీరు కూడా ప్రధానంగా టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు, అటు మంత్రి కొలిసి పార్వసారితో పాటు నారా లోకేష్ కూడా చాలా అత్యంత సన్నిహితులు కావడంతో పోలీసులు కూడా వారి వైపు చూడని పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఇప్పుడు కోర్టు వారికి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, పోలీసుల విచారణకు మీరు ఖచ్చితంగా సహకరించాలి, కేవలం కోర్టు అనుమతి ఉందని 13 ముక్కల ఆటను తీసుకొచ్చి ఈ తరహాలో కూడా డబ్బులతో ఆడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈ రిక్రియేషన్ క్లబ్ అనేది కేవలం ఒక సాకుగా చెప్పి ఈ తరహాలో పేకాటం వస్తున్న పరిస్థితి అయితే కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే అశోక్.